హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ. సో ముందుగా ఈరోజు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. సో పేపర్ యాజ్ యూజువల్గా అనుకున్నట్టుగానే వచ్చింది. డిఫికల్టీ లెవెల్ గట్టిగానే ఉంది పేపరు. అయితే నేను పేపర్ని చాలా క్లుప్తంగా చూశాను. నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ 2 టైమ్స్ పేపర్తో పోలిస్తే ఈ పేపర్ చాలా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. 1, 2 యూపీఎస్సీ ప్యాటర్న్లో ఎస్పెషల్లీ ఎనాలిసిస్ రూపంలో కన్నా కూడా పేపరు చాలా ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్, దట్టు సిలబస్ ఓరియంటెడ్ చదువుకున్నటువంటి అభ్యర్థులు కొంత నిరాశ చెందేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా సిలబస్లో తెలంగాణ ఎకనామీ లేనే లేదు, కానీ తెలంగాణ ఎకనామీ మీద 4 బిట్లు పడ్డాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ ఒకటి కొంచెం ఈజీగా ఇచ్చినట్టుగా అనిపించింది నాకు. అలాగే మనం క్లాస్లో ఎస్పెషల్లీ ఈ రీసెంట్ 4-5 డేస్లో మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్లో చాలా బిట్లు అందులో కనిపించాయి. ఈవెన్ నాతో పాటు ఇంకా వేరే ఫ్యాకల్టీ కూడా చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా వరకు బిట్ల రూపంలో వచ్చాయి. సో యథావిధిగా ఎవరైతే కొంచెం మ్యాథ్స్ పార్ట్ బాగా గట్టిగా చేసి ఉంటారో, అంటే 14 నుంచి 19 బిట్లు మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో ఉన్నాయి రీజనింగ్ పార్ట్. సో అవి చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఎడ్జ్ కన్నా ఒక 10-15 మార్కులు ఎక్కువలో ఉండేటటువంటి అవకాశం ఉంది. వెరేజ్ వెన్ కమ్స్ టు మిగతా సబ్జెక్ట్స్ చూసుకుంటే పాలిటీ క్వశ్చన్స్ ఉన్న మిగతా సబ్జెక్ట్స్లో కాస్త ఈజీగా వచ్చాయి. ఎకనామిక్ క్వశ్చన్స్ డెఫినెట్గా మోడరేట్ ఉన్నట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. డిఫికల్టీ లెవెల్ అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా నేను ఎకనామీ ఫ్యాకల్టీ కాబట్టి నాకు మోడరేట్గానే అనిపించే క్వశ్చన్స్. సో ఆ ఎకనామిక్ క్వశ్చన్స్కి సంబంధించి ఈరోజు నేను మీకు ఇక్కడ అనాలిసిస్ చేసి ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక రెండవది మనం మాట్లాడితే ఖచ్చితంగా కట్ ఆఫ్ గురించి ఇప్పుడే ఈరోజు వదిలేసేయండి. రేపొద్దున మనం ఊహించి కట్ ఆఫ్లు చెప్పే కన్నా కూడా ఖచ్చితంగా అభ్యర్థులు చాలామంది మనకు కాల్ చేసి ఇన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్తారు. సో డేటా ఆధారంగా మనం కట్ ఆఫ్ నిర్ణయించుకుంటే మంచిది తప్ప మనం ఊహాజనితంగా పేపర్ ఇలా అనుకొని అనాలిసిస్ చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సో కాబట్టి వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో డెఫినెట్లీ వీ విల్ గెట్ దోస్ నెంబర్స్ ఆల్సో. ఇక మనం ఈ పర్టికులర్ టాపిక్స్లోకి క్వశ్చన్స్లో కనుక మనం వెళ్తే 17వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఆర్ స్పెషల్లీ మెంట్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఈ స్కీమ్స్ గురించి కనుక మీకు తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు కరెక్ట్గా కనుక చూస్తే ఏ స్కీమ్స్ ఇందులోకి వస్తాయని అడిగాడు. సో మీరు చూడండి, పిఎం ఆది ఆదర్శ్ గ్రామ యోజన. సో డెఫినెట్గా ఇందులో ఆది ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా మనకి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ఎస్టీ పీపుల్. సో దీని గురించి ఈ పర్టికులర్ స్కీమ్ మాట్లాడుతుంది. సో అది ఉంటుంది. 275 క్లాజ్ 1 ఖచ్చితంగా మనకి ఈ బ్రిడ్జెస్, డ్యామ్స్, ఇతర కన్స్ట్రక్షన్స్ ఎస్పెషల్లీ ఫర్ ద ఎస్సీ కాదు ఎస్టీ పీపుల్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పీపుల్కి స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వచ్చని ఈ పర్టికులర్ ప్రొవిజన్ చెప్తుంది. అలాగే పిఎం జనజాతీయ వికాస్ మిషన్ కూడా ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫర్ ద ఎస్టీ ఏరియాస్. కానీ చివరిది ఇది ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా నేను వేరే చోటు చెప్పినప్పుడు ఇది చాలా క్లియర్గా చెప్పాను. అటల్ వాయు అభ్యుదయ యోజన అంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో లేదా వయోవృద్ధులు ఉంటారో ఈ వయోవృద్ధులకి సంబంధించినటువంటి స్కీమ్ తప్ప ఇది నథింగ్ రిలేటెడ్ విత్ ఎస్టీ స్కీమ్. సో కాబట్టి డి ఎలిమినేట్ చేయాలి ఆప్షన్స్లో. ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి ఫస్ట్. అలాగే ఈ గ్రాంట్స్ కనుక మీరు బాగా చదువుకుని ఉన్నట్లయితే లేదా జనజాతీయ వికాస్ యోజన కనుక చదివి ఉన్నట్లయితే ఏసి లేదా ఏబి ఆన్సర్లో ఉంటుంది. సో 2 ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది, ఆన్సర్ ఏ. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. డి ఒక్కటే ఆ స్కీముల్లోకి రాదు. ఇక రెండవది కనుక మనం చూస్తే 19వ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని ఇచ్చాడు. ఇది చాలా ట్రికీగా ఇచ్చాడండి. నాకు తెలిసినంత వరకు జనాలు పట్టుకుంటారని నేను అనుకోను. డెఫినెట్గా ఇది డిఫికల్ట్ క్వశ్చనే, కానీ పర్టికులర్గా చదివిన అభ్యర్థులు మాత్రమే దీనికి సమాధానం పెట్టగలరు. చూడండి, ఇట్ ఈస్ ఎ గ్రాంట్ బేస్డ్ స్కీమ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. కరెక్టే, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీగా సర్టిఫికేషన్ ఇస్తారు. దీనికి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది. 40 కోట్ల మంది యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నారు. సో ఇది కరెక్ట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, రెండవ స్టేట్మెంట్ ఎవరు సాధారణంగా పట్టుకోలేరు. ఇది అంటే బాగా చదువుకున్న అభ్యర్థులు అయితే పట్టుకుంటారు. ఇట్ హ్యాడ్ 2 కాంపోనెంట్స్ నోన్ యాజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెంట్రల్లీ మేనేజ్డ్ స్కీమ్, స్టేట్ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్డ్ స్కీమ్ అన్నాడు. ఇది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్డ్ స్కీమ్. ఇది
అక్కడ ఎంత తెలివిగా ఇచ్చాడో చూడండి. వాడు తెలివిగా ఇచ్చాడా లేదంటే మనల్ని తెగమక పెట్టడానికి ఇచ్చాడా నాకు అర్థం కాలేదు. ఇట్ హ్యాడ్ 2 కాంపోనెంట్స్, అది కరెక్ట్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెంట్రల్లీ మేనేజ్డ్ స్కీము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్డ్ స్కీము. స్టేట్ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్మెంట్ ఎందుకు ఉంటుంది? మీరు కామన్ సెన్స్తో ఆలోచిస్తే స్టేట్ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్మెంట్ స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో, లేదని అనుకుంటే ఇక్కడ గతంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు, లేదా ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు చాలా స్కీములు పెట్టారు. ఈ స్కీములు దేనికన్నా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంటుందా? సో స్టేట్ స్పాన్సర్డ్ స్టేట్ మేనేజ్డ్ స్కీమ్ ఎందుకు అవుతుంది? సో కొంచెం నిశితంగా పరిశీలించినటువంటి అభ్యర్థులు, బాగా ఎక్కువ కామన్ సెన్స్తో బ్రాడ్ మైండెడ్గా ఆలోచించినటువంటి అభ్యర్థులు, చదివినటువంటి అభ్యర్థులు పెడతారు తప్ప ఎలిమినేషన్ పద్ధతిలో దీన్ని పట్టుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే చూడండి, బి ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. అబ్బా ఎంత ఈజీయా అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. డెఫినెట్గా క్వశ్చన్ పేపర్ అలాగే ఉంటుంది. ఇలాంటి పేపర్ ఇంకొక నెల రోజుల సమయం ఇచ్చినా కూడా ఇలాగే వస్తాయి మళ్ళీ. అంటే ఈ పేపర్కి ప్రిపేర్ అవ్వాలా, ప్రిపేర్ అవ్వక్కర్లేదా అని కూడా ఏం లేదు. సో కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఆ పాలిటీ రీజనింగ్ బాగా చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కొంచెం ఎడ్జ్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు. దిస్ ఈజ్ వాట్ మై అనాలిసిస్. డెఫినెట్గా మిగతా కరెంట్ అఫైర్స్ ఇవి కూడా బాగున్నాయి, బాగోలేదు క్వశ్చన్స్ అని నేను అనట్లా. బట్ దెర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ హిస్టరీ పార్ట్స్ బాగా లెంగ్దీ పేపర్ ఇచ్చాడు. బేసికల్గా ఇది డిఫికల్ట్ పేపర్ అని అనే కన్నా వెరీ లెంగ్దీ పేపర్. అంటే ఇచ్చినటువంటి 2.5 గంటల వ్యవధిలో 150 క్వశ్చన్లు చదవడమే కష్టం అసలు. అది కూడా రీజనింగ్ కూడా మోడరేట్ టు డిఫికల్టీ లెవెలే ఉంది, అంత ఈజీగా ఏం లేదు. కనీసం ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాలు పట్టేటట్టు ఉంది, 1 నిమిషంలో చేసేటట్టుగా ఏం లేదు. బట్ డెఫినెట్ మార్క్స్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ హ్యాడ్ దేర్ స్ట్రాటజీస్ ఇన్ ద ఎగ్జామినేషన్. కొంతమంది జిఎస్ఏ పర్ఫెక్ట్గా పెట్టారు, సో వాళ్ళకి కూడా అద్భుతంగా మార్కులు వస్తాయి. సో ఇది అది అని ఏం లేదు. సో కాబట్టి మీరు కరెక్ట్గా చూసుకుంటే కనుక ఇది తప్పు ఈ పర్టికులర్ థింగ్లో. సో ఆన్సర్ వచ్చేసి 4. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి మీరు చూస్తే. కాకపోతే నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే వాడు జనరల్గా తీసుకున్నాడా ఏంటనేది చూడాలి. కనెక్షన్ విత్ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్, ఇది నేను ఎకనామిక్ క్లాస్ చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను ఈ పర్టికులర్ థింగ్. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని అంటారు, IMF అలాగే వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి. దిస్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1944 న్యూ హ్యాంప్షైర్ USA టు డిస్కస్ పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. కరెక్టే. సో అంటే ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నాశనం అయిపోతాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ ఎకనామిక్ ఆర్డర్ అన్నదానికి కూడా ఏం చెప్తాడంటే ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, ఎకనామిక్ గ్రోత్ అంటే GDP, వీటిలన్నింటినీ కలిపి ఎకనామిక్ ఆర్డర్ అని అంటాడు. అలాగే కాన్ఫరెన్స్ పేవ్డ్ ద వే ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది ఇక్కడ పడాలి, అండ్ ద వరల్డ్ బ్యాంక్. అయితే ఇక్కడ జనరల్గా మనం మాట్లాడితే వరల్డ్ బ్యాంక్, సాధారణంగా అయితే దాని పేరు IBRD. దాన్ని వాడు స్పెసిఫిక్గా తీసుకుంటే కనుక ఇది తప్పిస్తాడు. కానీ ఒకవేళ ఇది తప్పిస్తే దీనికి ఖచ్చితంగా మనము ఎక్స్క్యూజ్ పెట్టచ్చు. అది మనకేవో ఉంటాయి కదా, ఇచ్చిన తర్వాత వాటిని ఎక్స్క్యూజెస్ పెట్టచ్చు కదా మనం. సో ఖచ్చితంగా IBRDనే తర్వాత కాలంలో IBRD ప్లస్ IDA కలిపి వరల్డ్ బ్యాంక్ అన్నారు. సో చాలామంది దీన్ని సినానిమస్గా వాడతారు. ఈవెన్ UPSC కూడా ఒకనొక సందర్భంలో దీన్ని సినానిమస్గా వాడింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. బోత్ 2 కరెక్టే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? చెప్పాలంటే ఇట్స్ ఈజీ క్వశ్చన్. అంటే సాధారణంగా చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎక్కడో చోట కరెంట్ అఫైర్స్ లేదని అనుకుంటే ఇక్కడ స్టాక్ సబ్జెక్ట్ చదివేటప్పుడు జనరల్గా వచ్చేటటువంటి విషయాలు, వీడియోస్ చూసినా కూడా ఈ విషయాలు ఈజీగా కనిపెట్టచ్చు. సో అలాగే మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన AKSలోనే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి పేపర్ వైజ్ మాడ్యూల్స్, సబ్జెక్ట్ వైజ్ మాడ్యూల్స్, ఓవరాల్ మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మనం చాలా క్వాలిటీగా క్వశ్చన్స్ చేసి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెంటర్షిప్, రైటింగ్ ప్రాక్టీస్ స్కిల్స్, మీకు కావాల్సిన కంటెంట్, క్వశ్చన్స్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 భాషల్లోని మొత్తం కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను మీకు ఒక 2 డేస్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మిగతా ఫ్యాకల్టీ కూడా వీటి మీద మీకు డీటెయిల్స్ అనౌన్స్ చేస్తారు. సో ఈ పర్టికులర్ మెయిన్స్ మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ మొత్తం పూర్తిగా నా ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీనికి సంబంధించి దాదాపుగా ఒక 450 క్వశ్చన్ల వరకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని మేము రెడీగా ఉన్నాము. సో డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ స్టేట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఫర్ దోస్ హు ఆర్ గోయింగ్ టు క్వాలిఫై ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇది కొంచెం దృష్టిలో ఉంచుకోండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనకు చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఇందులో ఏది కరెక్ట్ అని అడిగాడు. వరల్డ్ ఈజ్ నాట్ ఆన్ ట్రాక్. మీరు కరెక్ట్గా కనుక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 2023లో రిపోర్ట్ వచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది. నేను గతంలో దీని మీద వీడియోస్ కూడా చేశాను.
సో మొత్తం 17 లక్ష్యాల్లో ఏ లక్ష్యాన్ని 2030కి చేరుకోవడానికి అవకాశమే లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది సర్వే. కాబట్టి ఇది కూడా తప్పు. అప్పుడు వరల్డ్ ఈజ్ నాట్ ఆన్ ట్రాక్ అన్నాడు కాబట్టి కరెక్ట్. అలాగే బర్డెన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ రిమైన్స్ ఏ ఛాలెంజ్, ఇది కూడా కరెక్టే. మాల్ న్యూట్రిషన్ ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపం అనేటటువంటిది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా మనకి 4 అవుతుందన్నమాట. సో బోత్ ఏ అండ్ బి. అలాగే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఇది అందరూ పెట్టేటటువంటి అవకాశం ఉన్న క్వశ్చన్ కాదు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ఈ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది 2022-23లో వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది ఛత్తీస్గఢ్ లోయెస్ట్ రూరల్ అండ్ అర్బన్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రూరల్ ఏరియాస్లోనేమో 2400 వరకు ఉంది, అర్బన్ ఏరియాస్లో 4000 వరకు ఉంది. ఇది ఛత్తీస్గఢ్కి సంబంధించి. రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఇది కరెక్టే. ఛత్తీస్గఢ్ లోయెస్ట్, సిక్కిం హైయెస్ట్. సిక్కిం హైయెస్ట్ రూరల్ అండ్ అర్బన్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాకు బాగా గుర్తుంది. సిక్కిం అర్బన్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12,000 పైచీలకు ఉంటుంది. రూరల్ సమ్వేర్ అరౌండ్ 7,000 ఎంతో ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా రైట్. సో ఏసీ రైట్. రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఈజ్ లోయెస్ట్ ఇన్ మేఘాలయ కాదండి, ఇది కూడా తప్పు. చండీగఢ్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఇది కూడా తప్పు. ఇది ఉంటే ఇది ఉండదు కదా ఆబ్వియస్గా. సో ఏసీ ఆన్సర్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే రూరల్ అర్బన్ డిఫరెన్స్ ఇన్ యావరేజ్ ఈజ్ ద లోయెస్ట్ ఇన్ మేఘాలయ, చండీగఢ్ ఇస్ ద లోయెస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ ఈజ్ లోయెస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. కాబట్టి డి ఎలిమినేట్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ మిగిలాయి. అలాగే ఏ అనేది ఖచ్చితంగా ఆప్షన్లో ఉంటుంది. సో కాబట్టి ఈ 2 ఎలిమినేట్ చేయొచ్చు, ఏ అండ్ బి అండ్ ఏ అండ్ సి. సో చదువుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి ఆన్సర్ పెట్టగలరు. ఆన్సర్ ఈజ్ 4, ఏ అండ్ సి. డిఫికల్ట్ క్వశ్చన్ డెఫినెట్గా, అందులో ఏం డౌట్ లేదు. ఇందులో ఎవరైనా క్వశ్చన్ పెట్టకపోయినా పెద్దగా బాధపడక్కర్లేదు. అలాగే 94 అంటే ఇది ఏ సెట్టో నాకు తెలియదు, నాకు వచ్చిన సెట్ ప్రకారం నేను చెక్ చేశాను. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 మనకి మల్టీ డైమెన్షనల్ పూర్ గురించి ఇచ్చింది. అయితే దీని మీద నీతి ఆయోగ్ కూడా ఒక సర్వే చేసిందండి. నేను నీతి ఆయోగ్ గురించి కూడా చెప్పాను క్లాస్లో యాక్చువల్గా. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే ఏ సర్వే అయినా బీహారే ముందుంది. సో ఖచ్చితంగా బీహార్ ఫస్ట్ వస్తుంది, అంటే డి ఆప్షన్లో ఫస్ట్ వస్తుంది. ఈ 2 పోయాయి. సో బీహార్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. యాక్చువల్గా జార్ఖండ్, బీహార్ 2 ముందు వెనకాల ఉన్నాయన్నమాట. సో బీహార్ తర్వాత వెంటనే జార్ఖండ్ వస్తుంది. మీకు మొన్న కూడా నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎకనామీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి బీమారు స్టేట్స్ గురించి చెప్పాను. కొన్ని నార్త్ ఇండియాలో, అంటే మనం ఎంతైనా చంకలు గుద్దుకోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఏదో నార్త్ ఇండియాని అభివృద్ధి చేశాను, మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చెప్పుకున్నా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఖచ్చితంగా ఇప్పటికీ వెనకబడే ఉన్నాయి. ఇది నేను చెప్పట్లా, సోషియో ఎకనామిక్ సర్వే కంటిన్యూస్గా చెప్తోంది. బీమారు స్టేట్స్ అని అంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, అస్సాం, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా. సో కాబట్టి బీహార్ తర్వాత వెంటనే జార్ఖండ్ వస్తుంది. అయితే కొన్ని చోట్ల మేఘాలయ కూడా ఉంది. సో డెఫినెట్గా ఇక్కడ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4కి సంబంధించిన రిపోర్ట్ ఉంది, కానీ 5కి సంబంధించిన రిపోర్ట్ అంత క్లియర్ కట్గా లేదు ఇంటర్నెట్లో కూడా. మరి వీడు ఎక్కడి నుంచి తీసిచ్చాడో ఈ క్వశ్చన్ నాకైతే అర్థం కాలేదు. బట్ యాజ్ పర్ మై అనాలిసిస్ అండ్ యాజ్ పర్ మై లిటిల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, ఆన్సర్ వచ్చేసి బీహార్, జార్ఖండ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ అవుతుంది. సో 4 అవుతుంది. ఎందుకంటే చైల్డ్ మల్టీ డైమెన్షనల్ పూర్, ఇలాంటి కొన్ని మల్టీ డైమెన్షనల్ పూర్లో చైల్డ్కి సంబంధించిన కొన్ని ఇండికేటర్స్లో మేఘాలయ చాలా దారుణంగా ఉంది. ఆ కోణంలో మేఘాలయ 3వ ప్లేస్లోకి రావచ్చు. సో ఒకవేళ మీకు ఇచ్చేటటువంటి ఆన్సర్లో ఒకవేళ ఎక్కడైనా కనుక కొంతమంది ఇస్తే ఇది కూడా ఇవ్వచ్చు. బట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ 4 ఇస్ ద ఆన్సర్. డిసిఏబి 94. 95 ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్, ఎక్కడి నుంచో అది ఇచ్చాడు ఈ క్వశ్చన్ కూడా. ఇది కూడా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి, అందరూ చేయలేరు. కానీ న్యూస్ పేపర్లో చదివినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, కనీసం ఈనాడు కానీ లేదని అనుకుంటే మన హిందూ న్యూస్ పేపర్లో కానీ చాలా క్లియర్గా ఇచ్చాడు. ఈసారి జెండర్ బడ్జెటింగ్లో గత సంవత్సరం కన్నా 38% దాదాపుగా నిధులను పెంచారు అని. ఇక్కడ వీడెంత ఇచ్చాడో చూడండి. ద ఇంక్రీజ్ ఇన్ జెండర్ బడ్జెట్ ఈస్ 20% మోర్ ఇన్ 2024-25 అండ్ కంపేర్ టు 23-24 అన్నాడు. యాక్చువల్గా 38%. కాబట్టి డి తప్పు. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే 2 ఆప్షన్లు పోయాయి. రెండోది ట్యాక్స్ రిసిప్ట్స్ 26 లక్షల కోట్లు ఇచ్చాడు. ఇక్కడ కావాలనే లెస్ దెన్ 25 lakhs crores అన్నాడు. కాబట్టి ఇది కూడా తప్పు. సో కాబట్టి ఈ డేటా అందరికీ గుర్తుండాలని ఏం లేదండి. సో ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఏ అండ్ బి అవుతుంది.
ఎస్టిమేటెడ్ ఫిస్కల్ డెఫిసిట్ ఈస్ 5%, మోర్ దెన్ 5% ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, సమ్వేర్ అరౌండ్ 5.9 ఎంతో ఉంది, 5.1 ఆర్ సంథింగ్. సో కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఏ అండ్ బి దీనికి ఆన్సర్, విచ్ మీన్స్ 3. 96 ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది అందరికీ తెలుసు కదండి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 9th 5-year ప్లాన్ కాదండి, 9th 5-year ప్లాన్ కాదు, ఇంక్లూజివ్ గ్రోత్ 10th 5-year ప్లాన్లో. ఆ 10th 11th 12th నేను థీమ్స్ కూడా చెప్పాను వెన్ ఐ వాజ్ గివింగ్ యూ ద లెక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. నేను దీనికి థీమ్స్ ప్రతి దానికి చెప్పాను. 7th 5-year ప్లాన్ ఎనర్జీ ప్లాన్ అంటారు, అలాగే ఫుడ్ అండ్ వర్క్ ప్రొడక్టివిటీలు పెట్టారు. 5th 5-year ప్లాన్లో గరీబీ హటావో, దట్ ఈస్ నథింగ్ బట్ రిమూవల్ ఆఫ్ పోవర్టీ. సో కాబట్టి డి ఎలిమినేట్ చేయండి. బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్, డి ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. మీకు నిన్ననే చెప్పాను నేను ఇలాంటి క్వశ్చన్స్ సర్వసాధారణంగా వస్తాయని. సో దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్, అందులో ఏం డౌట్ లేదు, ఈజీ క్వశ్చన్ ఇది. సో 96. ఇంకా 97 చూస్తే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. మీరు ఈజీగా పట్టేసుకోవచ్చండి. ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ మిడ్ డే మీల్ స్కీమ్ అన్నాడు. ఐసిడిఎస్ లేదంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. సో ఈజీగా పట్టుకోవచ్చు ఇది. సో డి ఎలిమినేట్ చేయండి, ఈ రెండు పోయాయి. ఇట్ ప్రొవైడ్స్ కవరేజ్ ఆఫ్ 75% టోటల్ రూరల్ పాపులేషన్. ఇది నేను చాలా కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో రూరల్లో 75%, అర్బన్ ఏరియాస్లో 50%, రెండు కలిపి దాదాపుగా దేశంలో 67% పాపులేషన్కి మనం ఫుడ్ సెక్యూరిటీని అందిస్తున్నామని చెప్పాను. సో కాబట్టి ఏ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఆన్సర్. సో ఏ అండ్ బి అవుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అన్నాడు, వీళ్ళకి కూడా భోజనాలు పెడతారు అంగన్వాడీ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్ దగ్గర. సో సిడి రాంగ్ ఆప్షన్స్. సో ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. అలాగే 134 ప్రధానమంత్రి అనుసూచిత్ అభ్యుదయ్ యోజన, పిఎం అజయ్ ప్రోగ్రామ్ అండి ఇది. సో ఇందులో చాలా తెలివిగా ఇచ్చాడు. ఇది కూడా కొంచెం డిఫికల్టీ క్వశ్చనే, ఎక్సెప్ట్ ఈ స్కీమ్స్ చదివినటువంటి అభ్యర్థులు అయితే తప్ప. మీరు చూస్తే ఇది ఖచ్చితంగా షెడ్యూల్డ్ కాస్ట్ డామినేటెడ్ విలేజెస్ని డెవలప్ చేయడానికి వచ్చింది. అయితే ఇట్ ఈజ్ మర్జ్డ్ స్కీమ్ ఆఫ్ 3 సెంట్రలీ స్పాన్సర్డ్ యోజనాస్. ప్రధానమంత్రి అభ్యుదయ గ్రామ యోజన, ఇది కరెక్ట్. బాబు జగజ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన, ఇది కరెక్ట్. అటల్ వై అభ్యుదయ యోజన, ఇది రాంగ్ అండి. ఎస్సీ సబ్ ప్లాన్ స్కీమ్ అని ఉంటుంది ఇక్కడ. సో అటల్ వై అభ్యుదయ యోజన అనేది ఉండదు. సో కాబట్టి ఇది తప్పు. సో డి తీసేస్తే ఆప్షన్లో యూ హ్యావ్ 2 స్టేట్మెంట్స్. ఈ 2 స్టేట్మెంట్స్లో నాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే, ఇది చాలా జనరల్గా రాశాడు వీడు. టు రెడ్యూస్ పావర్టీ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీస్ బై జనరేటింగ్ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ స్కిల్ డెవలప్మెంట్. ఎంత బాగానే ఉంది. ఈ పదం వాడు స్పెసిఫిక్గా ఇచ్చిండుంటే ఇది రాంగ్ అవుతుంది, లేదు జనరల్గా ఈ పదాన్ని రాసి ఉంటే కనుక ఇది కూడా రైటే. సో ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్, అంటే ఆప్షన్ 1 విల్ బి ద ఆన్సర్. ఏబిసి 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి. అంటే ఒకవేళ దీన్ని వాడు స్పెసిఫిక్గా తీసుకుని ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏం కాదు, ఉన్నవే ఇస్తాం మేము అని కనుక అంటే ఏ అండ్ బి అవుతాయి. సో కాబట్టి కొంత ట్రిక్కీగానే ఇచ్చాడు ఈ క్వశ్చన్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, యాజ్ పర్ మై నాలెడ్జ్ 1 విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 134 ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇంకా 135 ఇది మీకు తెలిసినటువంటి క్వశ్చనే యాక్చువల్గా, బికాజ్ 135 క్వశ్చన్ వచ్చేసి మనకి ఇయర్స్ రూపంలో మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇందులో మీరు కనుక చూస్తే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, ఇది ఎప్పటి నుంచో ఉందండి, NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ 2005. సో కాబట్టి A3. బి నేషనల్ ఆయుష్ మిషన్ 2014, మోడీ గారు రాగానే పెట్టాడు ఇది. ఆయన యోగా ఇవన్నీ చెప్తూ ఆయుర్వేద, యునాని, సిద్ధి వీటికి తీసుకొచ్చారు కొత్తగా. సో బి అప్పుడు 2014 అవుతుంది. B4. సో A3 B4 అంటే ఏమున్నాయి, A3 B4 అంటే ఇది తప్పు, ఈ 3 ఉన్నట్టున్నాయి. అది కూడా తప్పు, కరెక్ట్గా రాలేదు అక్కడ. ఇది కూడా తప్పే, సారీ 2 ఉన్నాయి. సో సి నేషనల్ మిషన్ ఆన్ మెడిసినల్ ప్లాంట్స్, నాకు దానికన్నా నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ తెలుసు, 2018 అది. సో కాబట్టి డి 1 అవుతుంది. సో 2 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా తప్పు, ఇది రైట్. సో కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, 2 ఎలిమినేట్ చేసినా 2 మిగిలిపోతాయి. సో డిఫికల్ట్ క్వశ్చనే ఇది కూడా. సో కాబట్టి ఎకనామీ కొంచెం డిఫికల్ట్గానే ఇచ్చాడు, కాదని నేను అనట్లేదు. సో డెఫినెట్గా దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ యువర్ ఎగ్జామినేషన్. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ డన్ వెల్. రాసిన వాళ్ళు అయిపోయింది కదా, రాసేసాం. రిజల్ట్ సంగతి రేపు ఎల్లుండి చూసుకుందాం. ఈ రోజుకి రిలాక్స్ అవ్వండి. సో కీప్ యువర్ బ్రెయిన్ స్టేబుల్. విల్ మీట్ సూన్. థ్యాంక్ యూ.